మహోన్నతుడైన మా ప్రభువా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం, ఈ పవిత్రమైన మీ మందిరంలో నీ బిడ్డలం అందరం చేరి ప్రభువా మిమ్మల్ని ఆరాధించుటకు, మీ నామమును ఘనపరచుటకు, మీ నామమునకు ఘనత చెల్లించుటకు మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీ నామమును మేము మహింపరుస్తున్నాం. ప్రభువా, ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధమైన వాక్కు ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పరలోకపు తండ్రి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లుగా కృప చూపించి మమ్మను దర్శించుమని, మాతో మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో మరొకసారి ప్రభు బిడలమైన మనం ఈ రీతిగా పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు, ప్రభునామాన్ని మహింపరచుటకు ఆ పరలోకపు తండ్రి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుండి 23వ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని చదవబడగా మనం విని ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు ఆయన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. హల్లెలూయా. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను బడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవిలు గలవాడు వినుగా కానీ చెప్పెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఉపమాన రీతిగా, అనగా ఇంగ్లీష్లో పారబుల్స్ అంటారు. పారబుల్స్ అంటే ఎగ్జాంపుల్స్ అన్నట్టు. మనుషులకు మంచిగా అర్థం కావాలని స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ టీచర్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ అంటారు. ఉదాహరణకు, హల్లెలూయా, ఉదాహరణకు లేదా ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనుషులకు చాలా స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యొక్క ఉద్దేశము ఏమైనదో ఉన్నది ఉన్నట్లుగానే అర్థము కావడానికి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకానికి ఒక బోధకుడుగా, ఒక టీచర్గా, ఒక బోధకునిగా లోకానికి ఒక మంచి మార్గం చూపించడానికి ప్రభువు దిగి వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఆయన ప్రజలకు ఆయన యొక్క ఉద్దేశం మంచిగా అర్థం కావాలనే ఆలోచనతో ఎక్కడ ఏమి బోధించినా ఆయన ఉపమాన రీతిగా
ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణగా తీసుకొని దానిని పోల్చి చెప్పి వాక్యం ప్రజలకు నమ్ముకునే వారికి స్పష్టంగా అర్థం కావాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు తన యొక్క మాటలను ఉదాహరణలతో ఉపమానములతో చెప్పేవాడు. హల్లెలూయా. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు సముద్రపు ఒడ్డునున్నప్పుడు ప్రజలందరూ ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. ప్రజలందరూ ఆయన దగ్గరికి పరిగెత్తుకొని రాగానే ప్రభు ఏం చేసిండట, అందరూ ఉరికొచ్చి నన్ను ముట్టుకోవాలని చూస్తున్నారు కాబట్టి ఆయన ఏం చేసిండట, ఆ దరికి ఉన్న ఒక పడవ ఎక్కి ఆ పడవలో కూర్చున్నాడు. ఆ పడవలో కూర్చొని ఆయన బోధిస్తుంటే ఆ యొక్క ఒడ్డుకు కొన్ని వందలు వేల మంది నిలబడి ఆయన మాటను వినుచున్నారు. హల్లెలూయా. ఈరోజు మనకి మైక్ ఉన్నది కదా, మైక్ ఉన్నది కాబట్టి వెనక ఉన్నవారికి వినబడాలంటే పెద్దగా అరిసి చెప్పవసరంలే. నేను మైక్లో చెప్తే అక్కడ ఉన్నటువంటి బాక్సులో నుండి మీకు చాలా క్లియర్గా వినబడుతుంది. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎన్ని లక్షల మంది ఉన్నా సరే సౌండ్ సిస్టమ్ ఉంది. హల్లెలూయా. మరి ఆ రోజుల్లో యేసుప్రభు బోధించేటప్పుడు సౌండ్ సిస్టమ్ లేదు అంటే అర్థం ఏంటి? వాళ్ళందరూ కొంచెం కూడా మాట్లాడకుండా ఆయన చెప్పే మాటలు శ్రద్ధగా విన్నారు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటే అసలు ఆయన మాట వినబడుతుందా? మైకులో చెప్తా ఉంటేనే, మైకులో బోధిస్తుంటేనే కొందరు మధ్య మధ్యలోనే అల్లరి చేస్తూ ఉంటారు, మధ్య మధ్యలో ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ అక్కడ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుక్రీస్తు ప్రభు బోధిస్తుంటే అక్కడ ఏ అల్లరి లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య బోధిస్తుండగా అందరూ జాగ్రత్తగా వింటుంటే ఆయన తన యొక్క మాటలను వారందరికీ ఆ పడవలో కూర్చొని బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడంటే చాలా మార్లు వాక్యం చెప్పేటప్పుడు నేను మీకు గుర్తు చేస్తూ ఉంటా కదా, ఏమని? విత్తువాడు విత్తనం వేసుకుంటూ బయలుదేరాడట. హల్లెలూయా. విత్తువాడు విత్తనములు వేసుకుంటూ ఎక్కడికి బయలుదేరాడు? భూమి మీద విత్తనాలు వేసుకుంటూ బయలుదేరాడు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని ఇలా చెప్పాడంటే బహుశా అక్కడ అందరూ రైతులు ఉండొచ్చు, ఇక్కడ మీరంతా వ్యవసాయం చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. నీ వ్యవసాయం గురించి, నీ పని గురించి చెబితే నీకు బాగా అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విమానంలో ఎట్లా పోతామో, విమానంలో కూర్చుంటే ఎలా ఉంటుందో, అక్కడ పోయి విమానంలో ప్రయాణం చేస్తుంటే ఎలా ఉంటుందని చెప్పితే నీకు అర్థమవుతుందా? ఎందుకు? నువ్వు విమానం ఎన్నడూ ఎక్కలేదు కాబట్టి నీకు తెలియదు. అదే నీ పొలం గురించి, నీ చేను గురించి చెప్తే నీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నీకు తెలియని విషయాల గురించి చెప్తే నీకేం అర్థం కాదు. నీకు తెలిసిన విషయాల గురించే, నువ్వు నిత్యం తిరిగే స్థలం గురించే, నిత్యం నువ్వు చేసే పనుల గురించే ఒక ఉదాహరణగా తీసుకొని, ఒక సాదృశ్యంగా తీసుకొని, ఒక ఉపమాన రీతిగా నీకు బోధిస్తే నువ్వు చక్కగా అర్థం చేసుకోగలుగుతావు. హల్లెలూయా. అందుకే నేను చెప్తాను, ప్రభువుని నమ్ముకొని ఆయన సత్య మార్గంలో నడవాలంటే, లేకపోతే ఆయన సేవకునిగా సేవకురాలుగా మార్చబడాలంటే నువ్వే డిగ్రీలు చేయ అవసరం లేదు. ఏ చదువు నువ్వు చదువుకోకపోయినా దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ ఊరిలో ఉన్న పెద్ద పెద్ద చదువుకున్న జ్ఞానవంతులను, అనగా శాస్త్రులను, పండితులను, శాస్త్రవేత్తలను, పరిసయ్యులను, పెద్దలను, అధికారులను, సద్దుకాయలు ఎవరిని ఆయన పిలవలే. కూలి పని చేసుకొనే పనివారిని, చేపలు పట్టుకొని బతికే పేతురు, యాకోబు,
బర్తలోమై, జెబెదై, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు ఆ పామరులైన చదువురాని వాళ్ళను పేరు పెట్టి పిలిచాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ చదువురాని వాళ్ళే, ఆ 12 మందే భూలోకం అంతటిని తలక్రిందులు చేశారు. హల్లెలూయా. వాళ్ళకే డిగ్రీ లేవు, డబ్బు లేదు, ఆస్తి లేదు, సంపాదన లేదు, ధనధాన్యాలు లేవు, పేరు ప్రఖ్యాతులు లేవు, ఏమి లేకున్నా దేవుని శక్తి ద్వారా భూలోకం అంతటికి ప్రభు యొక్క సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. దాంట్లో భక్తుడైనటువంటి తోమా వచ్చి భారతదేశానికి సువార్త చెప్పాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. భారతదేశంలో తెలివి తక్కువ ప్రజలు ఏమనుకుంటున్నారంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన మార్గం ఇది, బ్రిటిష్ వాళ్ళు నేర్పించిన మతం, ఈ మతం బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిర్రు ఇది అని అంటున్నారు. కానీ బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన మతం కాదు ఇది. ఇది భూలోకం అంతటికి సంబంధించిన దేవుని విషయం. ఇది భూలోకం అంతటిని సృష్టించిన సృష్టికర్త యొక్క సువార్త. హల్లెలూయా. అందుకే ఆయనను ఒక దేశానికి రక్షకుడు అని చెప్పలే, ఆయనను ఏమన్నారంటే లోక రక్షకుడు. చెప్పండి అందరూ, నోరున్నోళ్ళు చెప్పండి. ఎవరు ఆయన? లోకమంతటికి రక్షణ. యేసు ప్రభు ద్వారా రక్షణ ఒక దేశానికో, ఒక తెల్లోళ్ళకో, ఒక నల్లోళ్ళకో, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి రాలేదు రక్షణ. ఆయన ద్వారా భూలోకమంతటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి కూడా ఆయన రక్తం సజీవమై ఏమవుతుందంటే ప్రతి పాపి యొక్క పాపములను యేసు రక్తం కడిగివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి కూడా ఎవరైతే మనసారా యేసయ్యను నమ్ముకుంటారో ఆయన రక్షణ భాగ్యం వెంటనే ప్రభు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుని నీ హృదయంలో నిలబెట్టుకోవడానికి, లేదా యేసు ప్రభుని నీ ఇంట్లోకి రమ్మనడానికి నువ్వేం ఖర్చు పెట్ట అవసరం లేదు. అయ్యా, నిలబెట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని వేలు అవుతుంది నిలబెట్టుకోవాలంటే? ఎన్ని ఆటలు కొయ్యాలి యేసు ప్రభు నిలబెట్టుకోవాలంటే? ప్రభు అంటాడు, ఉచితముగా ఇస్తున్న నా కృప. హల్లెలూయా. దేవుని కృప ఎలా ఇచ్చాడట? ఉచితముగా. ఆయన కృప విస్తారముగా ఉచితముగా అనుగ్రహించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. డాక్టర్ల దగ్గరికి పోతే డబ్బులు తీసుకొని బాగు చేస్తారు. అమ్మా, బాబూజీల దగ్గరికి పోతే డబ్బులు తీసుకొని బాగు చేస్తారు. ఎక్కడైనా శకునం చెప్పడానికి పోతే డబ్బులు తీసుకొని బాగులు చేస్తారు. ఇక్కడ డబ్బులు తీసుకొని ఏం బాగు చేసేది లేదు. నిన్ను స్వస్థపరిచే దేవుడు నిన్ను ఉచితంగానే స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అక్కడ డాక్టర్లకు లక్షల లక్షలు ఖర్చు పెట్టి వచ్చావు కదా, మరి ఇక్కడ కూడా ఆ లక్షల రూపాయలు కట్టి బాగ్గా అని యేసు ప్రభు చెప్పట్లే. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు లోకమంతటికి రక్షకుడు గనక ఆయన ప్రేమ సువార్తను చెప్పగానే అనేక మంది రక్షణ పొందుతున్నారు. ఆ రక్షణ భాగ్యం కేవలం ఒక దేశానికి, ఒక ప్రాంతానికి కాదు. అందుకే ప్రభు అన్నాడు, మీరు సకల సమస్త దేశాలకు లేదా సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించండి, సర్వజనులను శిష్యులనుగా మార్చండి అని ప్రభు చెప్పాడు. నిజంగా అదే ఆ శిష్యులు భూలోకం అంతా తిరిగి సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు విత్తువాని గురించి ఉపమానం చెప్పడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. విత్తనాలు వేసుకుంటూ పోతుంటే ఏం జరిగిందట? కొన్ని దారి వెంట పడ్డాయట, కొన్ని రాతి నేలన పడ్డాయట,
కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి, మరికొన్ని మంచి నేలలో పడ్డాయి. హల్లెలూయా. అందుకే నేను చాలాసార్లు చెబుతుంటాను, ఏమని, ఎవరైనా రక్షణలో ఉన్నా లేకపోయినా, ఎవరు నిలబడ్డా ఎవరు నిలబడకపోయినా, ఎవరు దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, ఎవరు రక్షణ పొందినా పొందకపోయినా, ఎవరు సన్నిధికి వచ్చినా రాకపోయినా, నేను మాత్రం, హల్లెలూయా చెప్పండి అందరూ, నేను మాత్రం వెనుదిరిగి చూడను. హల్లెలూయా. వెనుదిరిగి చూస్తావా? ఎందుకు? ఇక్కడ రకరకాల విత్తనాలు ఉన్నాయట. అమ్మా, భూమి మీద ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి మనకు తెలుసా? కొన్ని వేల విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనం వేయగానే ఆ విత్తనం పెరిగినాక, ఆ విత్తనం పెరిగిన దాన్ని చూసి, ఆ చెట్టును చూసినాక అది ఏం చెట్టో చెప్పగలవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు ఈ విధంగా ఉదాహరణలు చెబుతుంటే శిష్యులకు డౌట్ వచ్చిందట. అయ్యా, నువ్వెందుకు ఊకే ఎగ్జాంపుల్ తీసి చెప్తాను, ఎందుకు ఉపమాన రీతిగా బోధిస్తున్నావు అని ఆయనను అడిగిరట. హల్లెలూయా. అప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను 11వ వచనం, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. హల్లెలూయా. ప్రభు ఏమన్నాడట శిష్యులతో? మర్మం, దైవ మర్మం ఏందో మీరు తెలుసుకున్నారు. అమ్మా, దైవ మర్మం ఎవరు తెలుసుకున్నారు? దేవుని మర్మం ఎవరు తెలుసుకున్నారు? మీరు తెలుసుకున్నారు. అన్యులకు చెప్తే ఏమంటారు? నీకు నచ్చింది నువ్వు బోరా, అది ఊకే మా ఎమ్మటి ఎందుకు వస్తున్నావు, మాకెందుకు చెప్తున్నావు నీ యేసు ప్రభు గురించి? ఇప్పుడు మనోనేత్రాలు నీకు తెరవబడి ఉన్నాయి, నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు, రక్షణను పొందుకున్నావు, దేవుని యొక్క మర్మాన్ని నువ్వు తెలుసుకున్నావు. తెలవనోళ్ళకు అర్థం కావాలంటే అట్లా నేను ఉదాహరణ ద్వారా చెప్తే, లోకంలో జరిగే సంఘటనల గురించి ఒక సాదృశ్యంగా నేను చెప్తే వాళ్ళకు అర్థమవుతుందని ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసి కూడా చూడనట్టే ఉంటారట. అమ్మా, చూసి కూడా, మీకు ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళతో పంచాయతీ అయిందనుకో, తెలిసిన వాళ్ళతో గొడవ అయిందనుకో, ఆ మనిషి సడన్గా ఎదురొస్తే ఏం చేస్తారు? సడన్గా చూసి ముఖం తిప్పేసుకో, సడన్గా చూసి ముఖం తిప్పేసుకో. ఎందుకు ముఖం తిప్పేసుకుంటావు? వాడికి నీకు గొడవ అయింది కాబట్టి ముఖం తిప్పేసుకొని పోతారు. అట్లనే యేసు ప్రభు సత్య మార్గాన్ని బోధిస్తుంటే చూసి కూడా కొందరు చూడనట్టే పోతారట, విని కూడా కొందరు విననట్టే, మాకెందుకులే, మాకు అవసరం లేదులే ఆ యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు అంటే ఏంది, ఆయన పాపాలు క్షమిస్తాడటగా, పాపాలు క్షమించేటోడు యేసు ప్రభు. అట్లయితే పాపాలు క్షమించే వాళ్ళంటే పాపులు మాత్రమే పోవాలి. మేమేం పాపం చేసినాం? ఆ బుద్ధిహీనులకు తెలియదు ఏంటిదంటే వాళ్ళు పుట్టుకతోనే పాపులని వాళ్ళకు తెలియదు. హల్లెలూయా. యేసు ప్రభు మనుషుల యొక్క జన్మ పాపమును, కర్మ పాపమును, బాల్య పాపములను, తెలిసి చేసిన పాపములను, తెలవక చేసిన పాపములను అన్నిటినీ కడిగి తన పవిత్ర రక్తంలో కడిగి వాళ్ళని పవిత్రపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి భూలోకం మీద ప్రతి మనిషి జన్మతః పాపులే. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, నేను పాపములోనే పుట్టినవాడను,
పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, పాపములోనే నేను పుట్టినవాడను అంటాడు. అంటే అర్థం ఏంటి? మనం పుట్టుకతోనే మన బ్రతుకులే, మన తరతరాలు, మనం అందరం కూడా పాపులమే. భూమి మీద ఒక్కడును నీతిమంతుడు లేడట. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే కృపను, రక్షణను పోగొట్టుకుంటే ఆయనే కృపచేత రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే యేసు ప్రభు జన్మ పాపమును, కర్మ పాపమును, కర్మ అంటే ఏంది? మనుషుల యొక్క క్రియల ద్వారా. కర్మ, నీ కర్మరా అని అంటారుగా కొందరిని. లేకపోతే నా కర్మ ఇట్లా అయిందని తలకాయ పట్టుకుంటారు. కొందరు అంటారు నా రాత. ఏంటిదమ్మా చెప్పండి? నా రాత అట్లున్నది, వాని రాత అట్లున్నది. రాతలు మనం రాసుకునేటి కాదు, అది దేవుని చేతుల పని. ఆ రాతలు రాసుకునేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ బుద్ధి మంచిదైతే నీ రాత మంచిగానే ఉంటుంది. పక్కన వాళ్ళు చెప్పండి, నీ బుద్ధి మంచిదైతే నీ రాత కూడా బాగానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొందరు అంటారు అయ్యో నా రాత. ఏమంటారు? అయ్యో నా రాత. హల్లెలూయా. మా డాడీ జోక్ అనేది అయ్యో నా రైటింగ్ అనేది. హల్లెలూయా. అయ్యో నా రైటింగ్ అంటే అయ్యో నా రాత అన్నట్టు. హల్లెలూయా. అయ్యో నా రైటింగు. హల్లెలూయా. రైటింగులు మనం రాసుకునేటి కాదు. నీ బుద్ధి మంచిదైతే నీ రైటింగ్ కూడా బాగానే ఉంటుంది. హల్లెలూయా. నీ రాత మంచిగానే ఉంటుందట. బుద్ధి లేకపోతే, జ్ఞానం లేకపోతే, క్రియలు మంచిగా లేకపోతే రాత కూడా మొత్తం ఎక్కడిదక్కడ చెడిపోద్ది. హల్లెలూయా. కాబట్టి మన యొక్క బుద్ధిని బట్టే మన రాత ఉంటుంది. కానీ దేవుడు నా గురించి ఇట్లా రాసి పెట్టిండు కాబట్టి ఇట్లా అవుతుంది అని అనుకోవడానికి అది పచ్చి అబద్ధం. మనిషి బుద్ధి మంచిదైతే అన్నీ బాగానే ఉంటాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు వాళ్ళకు లోతైన మర్మం చెప్తే అర్థం కాదని కొన్ని ఉదాహరణలు ఉపమాన రీతిగా వాళ్ళకు బోధించాడు. ఎందుకంటే వాళ్ళు చూసి చూడనట్టే పోతారట, విని కూడా విననట్టే యాక్షన్ చేస్తారట. అటువంటి జ్ఞానం లేని తెలివి తక్కువ ఈ లోక ప్రజలకి ఆయన ఉపమాన రీతిగా వారికి బోధిస్తున్నాడు. దాంట్లో ఒక మాట అన్నాడు ప్రభు. ఏమన్నాడంటే కలిగిన వానికే ఇయ్యబడును, కలిగిన వానికే ఇయ్యబడును, లేని వాని దగ్గర తీసుకొని కూడా మళ్ళా కలిగినోనికే ఇస్తా. అదేంటి? ఇంత మోసమా? లేకపోతే ఇంత పక్షపాతమా? కలిగినోడు కలిగే ఉండగా ఇంకా వానికే ఇస్తావా అంటే ఇక్కడ దేవుడు అంటాడు ఆయన మాట వినేవారికి ఆయన సమృద్ధిని ఇస్తాడు. హల్లెలూయా. కలిగిన వాడైనా లేకపోతే కలిమి లేకపోయినా సరే, మారు మనసు లేకపోతే, రక్షణ అనుభవం లేకపోతే వాడు దరిద్రుడే. హల్లెలూయా. కలిగిన వాడైనా లేమి గలవాడైనా, కలిమి గలవాడైనా లేమి గలవాడైనా దేవుడిచ్చే రక్షణ లేకపోతే వాడు ఎంత ధనవంతుడైనా వాడు నరకానికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా మాట విని నా సత్య మార్గంలో నడిచేటువంటి, ఒకవేళ అతడు ధనవంతుడైనా నేను ఇంకా అతనికే అనుగ్రహిస్తా నా కృపను. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొందరు సత్య మార్గం తెలుసుకోకుండా, ఏమి జ్ఞానం లేకుండా, ఏం తెలివి లేకుండా దేవుని మీద తిరగబడే మూర్ఖులు భూమి మీద చాలామంది ఉన్నారు. ప్రభు అంటాడు అటువంటి జ్ఞానం లేని వారికి అర్థం కావాలని, కొంచెం వివరంగా చెప్పాలని ఇలా నేను ఉపమాన రీతిగా చెబుతున్నాను. ఎందుకంటే
ప్రభు అంటాడు 15వ వచనంలో, ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఎక్కడ బోధించినా కొందరు ఆయన ప్రేమను అర్థం చేసుకొని రక్షణ పొందారు, మరికొందరు చూసి కూడా చూడనట్టే ఉన్నారట, విని కూడా మాకేం అవసరం లేని పోయిరట, విని కూడా విననట్టే, చూసి కూడా చూడనట్టే యాక్షన్ చేసిరట. అటువంటి వారికి ఈ గొప్ప రక్షణ భాగ్యం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొప్ప రక్షణ భాగ్యం వారు పొందలేరు. కారణం ఏంటంటే ఏదైనా విషయాన్ని శ్రద్ధగా వింటే అది ఏందో అర్థమవుతుంది. హల్లెలూయా. వినకపోతే ఏమైపోద్ది? అది అర్థం కాదు, హృదయంలో మార్పు అసలే రాదు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, ఈ వేరు హృదయాలు ఎలా ఉన్నాయంటే వినటం మట్టుకు వింటున్నారు కానీ గ్రహింపలేకపోతారు. అమ్మా, కొందరు ఎంత వాక్యం చెప్పినా లాస్ట్కి వచ్చి ప్రార్థన చేసుకునేటప్పుడు, అయ్యా నువ్వు చెప్పేదంతా నాకు ఏం అర్థం కావట్లేదు. ఏం కావట్లేదు? అర్థం అసలే కావట్లేదు. నువ్వు చెప్తున్నావు కానీ నాకు అసలే గుర్తుండట్లేదు. అంటే హృదయం బండబారిపోయింది అన్నట్టు. చెప్పే వాక్యం గ్రహింపు లేదంటే హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. హల్లెలూయా. ప్రభువా, నీ సన్నిధికి వెళుతున్నా, నీ సన్నిధికి వెళ్ళినప్పుడు నీ మాట జాగ్రత్తగా విని నా హృదయంలో గ్రహించే భాగ్యం నాకేమని దేవునికి ప్రార్థన చేసుకొని దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. మందిరంలో నిద్రపోవడానికి రావద్దు. అమ్మా, దేనికి రావద్దు? మందిరానికి నిద్రపోవడానికి కాదు. మందిరానికి వచ్చేది నిద్రపోవడానికి కాదు. ఆయన మాట విని హృదయంలో గ్రహించడానికి వస్తున్నాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళే ధన్యులు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటారో వాళ్ళే ధన్యులు. వినని వారికి ఈ ధన్యత లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము వినుట వలన విశ్వాసము కలుగుతున్నది. హల్లెలూయా. దేవుని వాక్యం వినకపోతే నువ్వు దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మలేవు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన మందిరంలో కూర్చొని శ్రద్ధగా ఆయన మాటలు వినాలి. దేవుని మందిరానికి వచ్చి ఏం చేయాలా? శ్రద్ధగా ఆయన మాటలు వినాలి. అమ్మా, ఏం పనిపాటు లేకుండా వస్తున్నారా దేవుని మందిరానికి? లేకపోతే నాకేం పనిపాటు లేక ఇక్కడ నిలబడి చెప్తున్నా దేవుని మాటలు? నాకేం పనిపాటు లేక మిమ్మల్ని అందరిని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి చెప్తున్నానా? దేవుని వాక్యం నీవు వినడం వలన, దేవుని వాక్యం నేను ఇక్కడ నిలబడి చెప్తుంటే నువ్వు శ్రద్ధగా ఆయన మాట వింటే ఆ వాక్యములో ఉన్న జీవము నీకు వస్తుంది. ఆ వాక్యములో ఉన్న శక్తి నువ్వు పొందుకుంటావు. ఆ వాక్యములో ఉన్న స్వస్థత నువ్వు పొందుకుంటావు. ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తి నీ కుటుంబంలో, నీ జీవితంలో పనిచేస్తుంది. అప్పుడు ఈ భూమి మీద నువ్వు క్షేమముగా బ్రతకగలుగుతావు. హల్లెలూయా. అందుకే ఈ లోక సంబంధంగా నీకెన్ని పనులున్నా నువ్వు పరిగెత్తుకొని దేవుని మందిరానికి వచ్చి శ్రద్ధతో ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా వింటే, నువ్వే గనక దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా అర్థం చేసుకోగలిగితే నీ రోగం పోతుంది. అమ్మా వినాలా? నీ రోగం పోతుంది, నీ పేదరికం పోతుంది, నీ కష్టం పోతుంది, నీ దుఃఖం పోతుంది,
నీ శాపం పోతుంది, నీ మీద ఉన్న ప్రతి విధమైన అపవాది క్రియలన్నీ ఏమైపోతాయి? తొలగిపోతాయి. అదిగో అందుకు రావాల దేవుని మందిరానికి, అందుకు రావాలి. ఆ వాక్యాన్ని వినడం వలన నీ జీవితంలో జరిగేటి మార్పుల కొరకు దేవుని మందిరానికి వచ్చి నువ్వు దేవుని బాగు చేసేది ఏమీ లేదు, లేకపోతే దైవజనుని బాగు చేసేది ఏమీ లేదు. నువ్వు దేవుని మందిరానికి రావడం వలన నీ బాగోగు కోసం నువ్వు వచ్చి ఆయన యొక్క మహిమను పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 16వ వచనం బైబిల్ ఉన్నవారు చూడండి. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులతో అంటాడు, మీరు కళ్ళారా చూసిర్రు, చూసి ఏం చేస్తారు? మీరు నమ్మిర్రు. హల్లెలూయా. నమ్మిన వారు ఎవరట? ధన్యులు. నమ్మిన వారు ఎవరమ్మా? చెప్పండి. నమ్మిన వారు ఎవరు? ధన్యులు. నమ్మిన వారు ధన్యులు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నమ్ముతారో వారికే రక్షణ. అందుకే నేను చాలామందికి చెప్తా, ఒక వయస్సు వచ్చినాక, అనగా ఒక 18, 16, 17, 18, 20 సంవత్సరాలు రాగానే నువ్వు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి యవన దశలో ఉండగానే బాప్తీసం తీసుకోవాలి. హల్లెలూయా. ఊరొదిలి పెట్టి వేరే దగ్గర చదువుకుందానికి పోయినప్పుడు అక్కడ ఎన్నెన్నో ఉంటాయి నీకు. వాటన్ని క్రియలు నీ మీద పని చేయకుండా ఉండాలంటే నువ్వు బాప్తీసం తీసుకొని ఆత్మీయంగా బలపడి ఎంత దూరం వెళ్ళినా అక్కడ కూడా క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి? క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళి దేవుని వాక్యం వింటేనే జీవితాలు ఎల్లప్పుడూ ప్రభువులో స్థిరపడి ఉంటాయి. హల్లెలూయా. గట్టి చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యవనస్తులందరూ మంచిగా చదువుకొని పట్టణాల్లో వేరే ప్రాంతాల్లో మంచి మంచి ఉద్యోగాలు చేయాలి. ఇక్కడ రక్షణ పొంది ఇక్కడ బాప్తీసం పొంది వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటున్నా ఉద్యోగాలు చేస్తున్నా నీ దశమ భాగం మాత్రం నీ తల్లి సంఘానికే రావాలి. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందిన సంఘానికే నీ దశమ భాగమును పంపించాలి, అంతే. ఎందుకు? కారణం ఏంటంటే ఈ పల్లెటూరు ప్రాంతంలో ఈ దేవుని పని ఘనంగా జరగాలంటే విస్తారముగా డబ్బు అవసరమై ఉన్నది. విస్తారముగా ఈ పరిచర్యకు డబ్బు అవసరమై ఉన్నది. ఇక్కడ రక్షణ పొందిన పిల్లలందరూ ఎక్కడో పని చేసుకుంటూ అక్కడే దశమ భాగములు ఇస్తుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పరిచర్య ఆశీర్వదింపబడితే ఏ విధంగా ఆశీర్వదింపబడుతుంది? అందుకే యవనస్తులు రక్షణ పొందాలి, బలపడాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఎక్కడ ఉన్నా వారి యొక్క దశమ భాగమును ఇదే సంఘమునకు, రక్షణ పొందిన సంఘమునకే వారి యొక్క దశమ భాగమును పంపించవలసి ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్షణ పొందిన ఆత్మీయ తండ్రికి దశమ భాగం ఇస్తేనే ఆశీర్వాదం. నేను కూడా రక్షణ పొందిన నా ఆత్మీయ తండ్రికి దశమ భాగం పంపిస్తా. నేను ఎక్కడ బలపడ్డానో అక్కడికి నా దశమ భాగం పంపిస్తున్నా. ఎందుకు పంపిస్తున్నానంటే నన్ను బలపరిచి నాకు రక్షణనిచ్చి నన్ను ఆత్మీయంగా నడిపించిన ఆ దైవజనుని నేను మరవలేను. అదే విషయాన్ని మన సంఘం అంతా నేర్చుకోవాలి. హల్లెలూయా. నిజంగా నా బిడ్డలు చాలామంది దూరంలో ఉన్నప్పటికీ చాలామంది ఫోన్పే ద్వారా దశమ భాగం పంపిస్తున్నారు. ఫోన్పే ద్వారా దశమ భాగం చాలామంది బిడ్డలు మన పల్లెటూరులో మన పరిచర్య బాగా అభివృద్ధి చెందాలని నమ్మకంగా పంపించే యవన బిడ్డలు చాలామంది ఉన్నారు. మరికొందరు వాళ్ళకు అక్కడ ఇయ్యరు, ఇక్కడ అయ్యరు. హల్లెలూయా.
దశమ భాగం అక్కడ అయ్యరు, ఇక్కడ అయ్యరు. దేవుడు అంటాడు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. నువ్వు ఇవ్వకపోతే నీకు దేవుని దగ్గర ఏం దొరకదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, ఆ విషయం పక్కకు పెట్టండి. అసలు విషయానికి వస్తున్నా. ప్రభు అంటాడు, మీరు విన్నారు, లోబడ్డారు, వాక్య ప్రకారంగా జీవిస్తున్నారు కాబట్టి మీరు ధన్యులు. హల్లెలూయా. విని కూడా రక్షణ పొందకపోతే, విని కూడా నిర్లక్ష్యం చేస్తే, విని కూడా చెవిన పెట్టకపోతే వాళ్ళు శిక్షకు పాత్రులైపోతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అన్నాడు, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటం దొరుకుతుంది. హల్లెలూయా. జీవ కిరీటం కావాలంటే ఏం చేయాలట? అమ్మ, ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలా, ఉండొద్దా? మనం మనిషిలో ఎప్పుడు ఎవరు ఉంటామో ఎవరు పోతాం కదా. ఎవరు ఉంటామో ఎవరు ఎప్పుడు పోతాం మనకు తెలుసా? ఎవరున్నా ఎవరు లేకపోయినా మనం ఏం చేయాలి? ప్రభువులో మాత్రం నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీ కన్నులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనక అవి అయినవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకరక్షకుడు జన్మిస్తాడని, దావీదు వంశములో చిగురు పుడుతుందని అనేక మంది ప్రవక్తలు బోధించారు, అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. కానీ వాళ్ళకు కూడా నేను కూడా చూస్తే బాగానే ఆశ పుట్టిందట. హల్లెలూయా. అప్పుడప్పుడు అనిపిస్తుంది, కొందరు అంటారు ఏమని, ఆ సిలువ వేసేటప్పుడు నేను కూడా అక్కడ ఉంటే బాగు, లేకపోతే యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు అక్కడ యెరూషలేములో నాకు కూడా కనబడితే ఎంత బాగుండు. చచ్చిపోయి తిరిగి లేచి శిష్యులకు కనబడ్డా కనబడలేదా? వాళ్ళు ఇంట్లో వెళ్ళి తలుపేసుకొని ఉన్నా కూడా ఎట్లొచ్చిండో ఏమో కానీ మొత్తానికైతే ఆయన లోపలికి వచ్చిండు. హల్లెలూయా. గోడ దేవుని ఆపలేదా? కాబట్టి గోడ ఆయన ఆపలేదు. ఆయన మహిమ శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన వాళ్ళకు ప్రత్యక్షమైంది. వాళ్ళు అనుకున్నారు ఇది దయ్యమా, ఏంది తలుపేసి ఉండగానే లోపలికి వచ్చింది అంటే దయ్యం అనుకున్నారు. వాళ్ళకు గ్రహింపు లేదు. దేవుడు కూడా ఆత్మస్వరూపి కాబట్టి ఆయనకు అడ్డం ఏది ఉండదు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ దాచుకున్నా నువ్వు ఆయనకు దొరుకుతావు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ దాచుకున్నా నువ్వు ఆయనకు దొరుకుతావు. అందుకే దావీదు అంటాడు, నేను సముద్ర గర్భంలో దాచుకున్నా అక్కడ కూడా నువ్వు ఉంటావు, నేను అంధకారంలో దాచుకున్నా అక్కడ నువ్వు ఉంటావు. నువ్వు ఎక్కడైనా ఉన్నావు కదా ప్రభువా, కాబట్టి నేను నీకే లోబడతా, నువ్వు చెప్పిన మాట నేను వింటా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్షణ పొందినటువంటి బిడ్డలు నమ్మకమైన వారుగా స్థిరంగా ఉండాలి. అయితే కొందరు రక్షణ లేక దుష్టత్వంలో, మూర్ఖత్వంలో, తెలివి తక్కువతనంలో, అజ్ఞానంలో నశించిపోయేవారు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. ఆ రోజు అక్కడ కూడా ఉన్నారు కనుక ఆయన ఈ విత్తువాని యొక్క ఉపమానం వివరంగా చెప్పాడట. హల్లెలూయా. ఆ తర్వాత శిష్యులు వేసిన ప్రశ్నలకు ప్రభు జవాబు చెప్పి, యేసు ప్రభు మరి వాక్యంలో వినండి, చూడండి 18వ వచనం చదువుతున్నాను. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఒక కథ ఉంటే ఆ కథ వెనుకాల ఇంకొక భావం కూడా ఉంటుందట. ఆ కథ వెనుకాల ఇంకొక అర్థం ఉంటుంది. చిన్నప్పుడు నీతి కథలు అని పుస్తకం వచ్చేది. నీతి కథలు అంటే ప్రతి కథ వెనుక ఏదో ఒక జ్ఞానోపదేశం ఉంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా.
కాబట్టి మనుషులకు ఆయన యొక్క ఉద్దేశం స్పష్టంగా అర్థం కావాలని ఆయన ఉపమాన రీతిగా చెప్పాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. అమ్మ చదువుకొని జాగ్రత్త కూర్చోండి. పక్కన ఎవరైనా నిద్రపోతుంటే నీకు ఇక్కడ ఇంత హాయిగా ఉన్నదా, ఎందుకు వచ్చినావు అని చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా పక్కన నిద్రపోతున్నారు ఏం చెప్తారు? ఇంటికి పోయి పండుకోపోరాదనండి. హల్లెలూయా. ఏమనాలి పక్కన వాళ్ళని? ఎవరైనా నిద్రపోతున్నారు అనుకో, కళ్ళు మూసిరనుకో ఏమనాలి? ఇక్కడ ఎందుకు పండుకోవాలి? ఇంటికి పోతే మంచిగా పడకుంటుంది కదా, బెడ్ ఉంటుంది. హల్లెలూయా. మంచం ఉంటుంది, అక్కడ హాయిగా పడుకోవచ్చు. ఇక్కడేం పండుకుంటావు? హల్లెలూయా. హల్లెలూయా. నోరున్న వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. 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 విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం బాగా వినబడుతుంది. దేవుని వాక్యం ఈరోజు అన్ని ప్రాంతాల్లో వినబడుతుంది. సోషల్ మీడియా ద్వారా, టీవీల ద్వారా, యూట్యూబ్ ద్వారా, సెల్ ఫోన్లో, వార్తాపత్రికల్లో, పుస్తకాల్లో, ఎక్కడ చూసినా దేవుని వాక్యం విస్తారంగా ప్రకటింపబడుతుంది. ఎక్కడ చూసినా దేవుని వాక్యం బాగా ప్రకటింపబడుతుంది. అయితే ఈ సువార్త భాగ్యాన్ని, ఈ సువార్త వాక్యాన్ని కొందరు వింటున్నారట, కానీ ఆయన నమ్ముకునే మనసు వాళ్ళకు లేదట. హల్లెలూయా. 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 ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకయుండగా. హల్లెలూయా. వింటాండు కానీ గ్రహింపు లేదు. వీడు విన్నాడు కానీ వీడు ఇంకా గ్రహించలేదు. కాబట్టి గ్రహించకముందే వీని హృదయంలో వాక్యం శక్తి పని చేయకుండా దాన్ని నేను దొంగిలిస్తా అని దుష్టుడు అనగా సైతాను, అపవాది వచ్చి దొంగిలించిందట. దారి వెంట పడ్డ విత్తనాలు వీళ్ళే. హల్లెలూయా. 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 అప్పుడప్పుడు ఎవరైనా వచ్చి కూర్చుంటారు, ఇంతలా బొట్టు పెట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఎవరో చెప్తే వస్తారు, నేనేం మాట్లాడను. ఎందుకు? కొత్తగా వచ్చిన వాళ్ళని ఏమంటాం మనం? వాళ్ళకి ఏమైనా తెలుసా? ఏం తెలియదు. ఎందుకు వచ్చారంటే యేసు ప్రభు బాగు చేస్తాడట. వాళ్ళ అయ్యగారు ఏదో నూనెకు ప్రార్థన చేసి ఇస్తాడట. ఆ ప్రార్థన నూనె వాడితే బాగా అవుతుందట అని వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి నేను దేవుని యొక్క వాక్యాలు చెప్తుంటే ఆ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుందా? దేవుని వాక్యం అర్థమవుతుందా? అర్థం కాదు. అసలు వాళ్ళకి దేవుడు అంటేనే తెలియదు. ఈయన ఇంతసేపు నిలబడి చెప్తాడు, ఎప్పుడు తొందరగా ఆపేసి నాకు ప్రార్థన చేస్తాడా అని ఎదురు చూస్తారు వాళ్ళు. ఏందట? దేనికి వచ్చారు వాళ్ళు? ఎప్పుడు ఆయన చెప్పే బోధన ఆపేసి నేను తెచ్చుకున్న ఈ కొబ్బరి నూనెకు డబ్బకు ప్రార్థన చేసి నన్ను ఎల్లగొడతాడా అని చూస్తారట. హల్లెలూయా. దేవుని వాక్యం వాళ్ళకు ప్రకటింపబడుతుంది, కానీ దేవుని వాక్యం వాళ్ళు వింటారు, కానీ వాళ్ళకు గ్రహింపు లేదట. చాలాసార్లు క్రిస్మస్ పండుగ అప్పుడు మనం ఏం చేస్తాం? ఊరంతా మైకేస్తాం, ఊరంతా తిరిగి యేసయ్య జన్మించాడు అని మొత్తుకుంటాం, లోకరక్షకుడు జన్మించాడు అని మొత్తుకుంటాం. విన్నోళ్ళందరూ రక్షణ పొందిర్రా? సాతాను ఏం చేస్తాడట? వాళ్ళు అట్టనే మొత్తుకుంటారు, కానీ నువ్వు చర్చికి పోక అంటారట. సైతానుడు ఏమంటాడట? వాళ్ళు యేసు ప్రభువులు అట్లనే చెప్తారు, కానీ నువ్వు ఆ మాయలో పడిపోయి నువ్వు కూడా పోయి ఆ యేసు ప్రభుని నమ్ముకోకు అని దేవుని మాటను వాళ్ళ హృదయంలో నుండి దుష్టుడు సైతాను ఎత్తుకొని పోతాడట. హల్లెలూయా. హల్లెలూయా. మరికొందరు బుద్ధిహీనులు, మరికొందరు అజ్ఞానులు బయట ఏమనుకుంటారట?
ఆ యేసుప్రభు దాంట్లోకి పోతే ఇక అటే పోతారట, ఆయన పట్టుకుంటాడట. ఇదేమో దయ్యం పట్టడానికి? హల్లెలూయా. ఆ యేసుప్రభు దాంట్లోకి పోతే ఏమవుతారటమ్మా? అటే పోతారట, ఇక మళ్ళీ రారట. మరి ఇక ఆయన ప్రేమ రుచి చూసినాక ఎట్లా పోబుద్ది అయితే చెప్పండి అమ్మా. యేసయ్య ప్రేమ రుచి చూసినాక, యేసయ్య ప్రేమను రుచి చూసి కూడా ఆయనను వదిలిపోతే వాళ్ళంత దరిద్రులే లేరు. అంత దరిద్రం ఇక లేనే లేదు భూమి మీద. యేసయ్య ప్రేమను రుచి చూసినాక నేను చెప్పినా నువ్వు వినవు. హల్లెలూయా. నేను చెప్పినా నువ్వు వింటావా? నేను చెప్పినా వద్దమ్మా మందిరానికి ఇంకోసారి రావద్దు నువ్వంటే నువ్వు వింటావా? వినవు నువ్వు. ఏందయ్యా, నన్ను ప్రేమించి నాకు రక్షణ ఇచ్చిన యేసయ్యను వదిలేయమని చెప్తావా? నువ్వు కాకపోతే ఇంకో చర్చికి పోతా. నువ్వు నన్ను రావద్దంటే, యేసుప్రభుని వదిలిపెట్టమంటే నువ్వు చెప్తే నేను వింటనా? ఆయన రుచి, హల్లెలూయా, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. హల్లెలూయా. దేవుని రుచి తెలవని వాళ్ళు ఎందుకు ఉంటారమ్మా? దేవుని రుచి తెలవని వాళ్ళు ఉండమని బలవంతంగా ఉండమంటే ఉంటారా? ఉండరు. దేవుని రుచి తెలుసుకున్న వాళ్ళని బలవంతంగా నువ్వు రావద్దు వెళ్ళిపోమ్మన్నా ఏమంటారు? నేను అసలే పోను. నేనెందుకు పోతా? నా తండ్రిని వదిలిపెట్టి నేను పోతానా? నన్ను రక్షించి నా దేవుణ్ణి వదిలిపెట్టి నేనెందుకు పోతా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దారెంటబడ్డ విత్తనాలు వింటారు, కానీ ఆ సువార్త యొక్క శక్తి, ఆ వాక్యములో ఉన్న పవర్ వాళ్ళ జీవితంలో పని చేయబోతుంటే సైతాను అమ్మో వీళ్ళు కూడా రక్షణ పొందుతారేమో అని సాతాను ఏమంటాడట, ఆ కులం అది నీ కులం కాదు, ఎందుకు పోతావు? లేకపోతే అది తెల్లోళ్ళ దేవుడు, అది మన దేవుడు కాదు, ఆడిపోతే ఏం తినొద్దు తాగొద్దట. అన్ని కల్లిబొల్లి కబుర్లన్నీ సైతానుడు వాళ్ళకి చెప్పేసి వాళ్ళు విన్న వాక్యాన్ని మింగేస్తాడట. సైతాన్ ఏం చేస్తాడట? వాక్యాన్ని పక్షిలాగా మింగేస్తాడట. హల్లెలూయా. ఎట్లా మింగేస్తాడట? దారెంటబడ్డ విత్తనాలు వీడే అంటాడు. హల్లెలూయా. వింటారు, కానీ వాళ్ళలో దేవుని వాక్యం నిలవకుండా దుష్టుడు వచ్చి, సైతాన్ వచ్చి ఎత్తుకుపోయిండట. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాతి నేలన పడిన విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున, ఏమి లేనందున కొందరు వచ్చి ఇక్కడనే ఉంటాయా, ఇక్కడనే చచ్చిపోతాయా, ఇక్కడనే నమ్ముకుంటాయా, ఇక నేను చచ్చేంత వరకు ఉంటాయా, నన్ను బాగు చేయాలి యేసయ్యా అని మాటలు చెప్పి కొన్ని రోజులైన తర్వాత మరి వాళ్ళ బుద్ధి మంచిగా లేకపోవనో, రక్షణ అనుభవంలోకి రాకపోవడం వలనో, పాపక్షమాపణ పొందకపోవడం వలనో, దేవుని కృప వాళ్ళ మీద ఉండకపోవనో వాళ్ళకు స్వస్థత దొరకపోయేసరికి ఈ యేసుప్రభు బాగు చేస్తాడేమని సత్యంత వరకు ఉంటానని చెప్పిన కదయ్యా, సత్యంత వరకు ఉంటానని చెప్పినా కూడా యేసయ్య నన్ను బాగు చేయలే, ఏమవుతలేక నేను వేరే కాడిపోతా. ఎన్ని రోజులు బాగానే ఒక 3-4 నెలలు మందిరానికి వస్తారు, వాక్యం బాగు చేస్తాడేమని శ్రద్ధగా దేవుని మాటలు వింటారు. మెల్లగా వాళ్ళు దేవుని వాక్యంలో ఎదుగుతుంటే వాక్యంలో ఉంది వారిలో వేరు లేదట. ఏం లేదు? కొన్ని చెట్లేమో కొమ్మ పెడుతొస్తాయి, వినాలి జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తున్నా, ఇదే ఉపమానం అంటే ఇట్లనే, యేసుప్రభు కూడా అట్లే చెప్పేటాడు. ఉదాహరణ చెప్తున్నా, ఏమని? కొన్ని చెట్లేమో కొమ్మ పెడితే ఎమ్మటే దానికి ఏర్లు వస్తూనే ఉంటాయి. కొన్ని చెట్లకు ఏం కావాలి? వేరుంటేనే అది మొలుస్తుంది. కాబట్టి మనకు తెలుసు
కొమ్మ పెడితే వస్తుంది అని అంటే కొమ్మిరుసుకొచ్చి పెడతాం, వేర్లు వస్తాయి. లేదు అది కొమ్మ పెడితే రాదంటారు. ఎవరు? మనకి చెట్టు ఇచ్చేటోళ్ళు. చెట్టు ఇచ్చేటోళ్ళు ఏమంటారు? నువ్వు కొమ్మిరుసుకపోతే రాదు, కొమ్మతో రాదు అది. మరి ఎట్లా? అంటుకట్టాల, దానికి ఏరుంటేనే వస్తుంది. వేరుతో మొలిసే చెట్లు కొన్ని ఉన్నాయి, కొన్ని ఉత్త ఆకు పెడితే కూడా వేర్లు వస్తాయి. దానికి రకరకాల చెట్లు ఉన్నాయి. అందుకే ప్రభు భూమి మీద రకరకాల చెట్లు ఉంటాయి కాబట్టి విత్తనమును గురించినటువంటి ఎగ్జాంపుల్ చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాతి నేలన పడ్డ విత్తనం లాంటి వాళ్ళు ఎవరంటే సంతోషంగా ఆనందంగా, అబ్బాయి ఎంత బాగుంది ఇక్కడ యేసుప్రభు మందిరం, ఎంత బాగుంది యేసయ్య సన్నిధి అని వచ్చి కొన్ని రోజులు దేవుని మాటలు బాగానే వింటరాట. కానీ వారిలో వేరు లేనందున ఏం జరుగుతుందంట చూడండి. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును. హల్లెలూయా. ఎంతకాలం ఉంటారటమ్మా? అమ్మా, కొంతకాలం ఉండి సంఘంలో వెళ్ళిపోయారు అనుకో, ఏం చేస్తాం? మనం ఏమైనా అనలేస్తామా? వాళ్లకు అర్హత లేదు. వాళ్ళకేం లేదు? అర్హత లేదు. వాళ్ళకు పరలోక రాజ్యం లేదు. వాళ్ళు అర్హులు కాదు. వారిలో వేరు లేదట. వేరు లేదనుకొని కొమ్మ పెడితే అది ఎండిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వేరు లేనందున కింద రాతి నేల ఉండడం వలన ఆ వేరు ఫలించకపోగా ఆ చెట్టు ఎదగక ఏమైపోయిందట? ఎండకు ఎండిపోయింది. ఎండిపోయిన బ్రతుకులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళని చూసి నువ్వు నేర్చుకునేది ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతకాలము నిలిచును కానీ వాక్యము నిమిత్తము. దేని నిమిత్తమమ్మా? ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నారుగా మీరు, మీ పాలోళ్ళు, మీ బంధువులు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒకరోజు ఏదో ఒకరు నిన్ను మాట అనే ఉంటారు. ఏమనంటారు? యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు నువ్వు? యేసుప్రభుని నమ్ముకుంటే నీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయా? యేసుప్రభుని నమ్ముకుంటే మీకు ఏమైనా వస్తుందా? ఎందుకు నమ్ముకున్నావు యేసుప్రభుని? తప్పకుండా ప్రతి విశ్వాసికి ఏదో ఒక నింద, శ్రమ వస్తుంది. ఈ రాతి నేలను పడ్డ విత్తనం ఎటువంటి వాడట అంటే, మా పాలోళ్ళు వద్దన్నారు, మా బంధువులు వద్దంటారు, లేకపోతే మా ఇంటోళ్ళు వద్దంటారు, లేకపోతే మా కులపోళ్ళు వద్దంటారు, మా వాళ్ళు వద్దంటారు. ఏదో ఒక కుంటి సాకు. హల్లెలూయా. ఒక ఆమె ఫోన్ చేసింది. అమ్మా, ఒక ఆమె ఫోన్ చేసి నేను మాట ఇత్తనేమో పోకుండా ఉందామని చూసింది. ఎక్కడికి? ఎవరో వాళ్ళ సొంత బంధువే చనిపోయారట. సొంత మేనత్త చచ్చిపోతే పోయి చూడొద్దు అంటాడా దేవుడు? చెప్పండి. సొంత మేనత్త, నాయనతోని తోడబుట్టినటువంటి నాయన చెల్లెలు, సొంత మేనత్త, ఆమె నాకు ఫోన్ చేసి, అయ్యా మనం చచ్చిపోయిన వాళ్ళ కాడికి పోవచ్చా? పోవద్దని, పోకూడదని నేను పోవట్లేదయ్యా అన్నది. నేను చెప్తే పోదామని చూస్తాను, పోకుండా ఉందామని చూస్తాను, ఆగిపోదామని చూస్తాను. తర్వాత ఫోన్ చేస్తే నిజంగానే ఆమె నేను చెప్పినా కూడా వినకుండా పోలే. ఎందుకు? అసలు వాళ్ళంటే ఆమెకి ఇష్టం లేదు. ఇష్టం లేకుండా దేవుని అయ్యగారిని అడిగి, మా అయ్యగారు చెప్పిండు సచిన వాళ్ళని పోయి చూడొద్దు, ముట్టుకోవద్దు అన్నాడు అని చెబుదామని నన్ను అడుగుతుంది. ఏమని? అయ్యా మనం సచిన వాళ్ళ కాడికి పోవచ్చా, ముట్టుకోవచ్చా అంటే నేనన్నా, సచిన నీ సొంత మేనత్తగా అమ్మ పోవచ్చు, దాని దేవుడు వద్దంటాడా? సచిన వాళ్ళ కాడపోయి మనం తినొచ్చా? సచిన వాళ్ళ కాడపోయి మనం ముట్టుకోవచ్చా? అరే నీ సొంత రక్త సంబంధి, లేదా నీ సొంత తోడబుట్టిన, లేదా లేకపోతే నీ సొంత మేనత్త, లేకపోతే నీ తండ్రి, ఎవరైనా కావచ్చు. చాలామంది దైవ సేవకులకు తెలవక లేనిపోని విషయాలన్నీ సంఘబిడ్డలకు నేర్పించి వాళ్ళని ఆగమాగం చేసి సత్య మార్గంలో నుండి తొలగించిపోయేటట్టుగా చేస్తారు. యేసు ప్రభుకు
చేయవలసిన పథ్యం ఒకటే పథ్యం. ఏంటిదా పథ్యం అంటే పాపమే పథ్యం, తర్వాత అపవిత్రమైన వాటిని మొక్కొద్దు. అదే పథ్యం, ఇంకేం లేదు. యేసు ప్రభుకి ఏం చేయాలయ్యా? శనివారం ఉపవాసం ఉండనా? మడి కట్టుకొని పూజ చేయనా? ఆయన గుడి చుట్టూ తడి బట్ట వేసుకొని పొర్లుకుంటా రానా? ఏమొద్దు. చచ్చిపోయిన వాళ్ళ కాడికి పోవచ్చా? లేకపోతే పెళ్ళిలో పోయి తినొచ్చా? లేకపోతే అది నో నో నో. అపవిత్రమైనవి నువ్వు ముట్టుకోవద్దు, అంతే. అపవిత్రమైనవి నువ్వు మొక్కొద్దు, అపవిత్రమైన కాడికి నువ్వు పోవద్దు, అంతే. దేవుడు చెప్పేది అంతే. ఆమె నా పర్మిషన్ తీసుకొని పోకుండా ఉందామని ప్లాన్ వేసింది. నేనన్నా ఏం కాదమ్మా, దేవుని బిడ్డలం పోవచ్చు, ఆమె నీ సొంతదే కదా, పోవచ్చు, చూడొచ్చు. ఎందుకు రాలేదని వాళ్ళు కొట్లాడతారేమని అయ్యగారిని ఒక మాట అడిగి, అయ్యగారు అన్నాడు, మా అయ్యగారు వద్దన్నాడు అని చెప్దామని చూసింది. కాబట్టి నేనేమో పొమ్మన్నా. నేను బొమ్మన్నా కూడా ఆమె పోలే. హల్లెలూయా. అంటే ఆమె కడుపులో ఏముంది? వాళ్ళంటే కోపం ఉన్నది. మా అయ్యగారు వద్దన్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళట సచ్చిన వాళ్ళకి అడిగిపోవద్దట. ఎవరు చెప్పిరో మరి ఆమెకు ఎవరు చెప్పిరో? ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడికి పోతే నేను ఎవరేం కొట్టరు. అన్య జనాంగం వేరే వాళ్ళు కూడా ఏమంటారు? ఏంది దేవుడైతే రక్త సంబంధి చచ్చిపోతే చూడొద్దు అంటాడా నీ దేవుడు? ఆ దేవుడు అయితే నేను నమ్ముకోలే, నేను అసలే నమ్ముకోను అంటరా అనరా? అంటరా అనరా? సొంత తోడబుట్టిన అన్న చచ్చిపోయినా కూడా యేసుప్రభు నమ్ముకుంటే పోవద్దా? ఆ దేవుడు నాకెందుకు అంటారు? ఆ దేవుడు నేను నమ్ముకుంటే నాకు బతుకు కూడా అట్టే అవుతుంది. దేవునిలో ఏ కండిషన్ లేవు. దేవుడు ఎక్కడ కూడా కండిషన్లు పెట్టలే. పాపము లేని పరిశుద్ధ జీవితం, నీతిగల జీవితం, అపవిత్రమైనవి మొక్కొద్దు, ముట్టుకోవద్దు, అంతే. ఇక తినొద్దు. ఇదే పథ్యం. యేసుప్రభుకు నేను చేసే పథ్యం ఏమి లేదు. తెలిసి తెలవక అజ్ఞానంలో చాలామంది తప్పుడు బోధ చేసి విశ్వాసులను తప్పు మార్గంలో నడిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మధ్య మధ్యలో హల్లెలూయా ఎందుకు చెప్తున్నానంటే నిద్రపోయేటోళ్ళని లేపడానికి. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. నేను హల్లెలూయా చెప్పినప్పుడు పక్కన వాళ్ళు కళ్ళు మూసలేసేటోళ్ళు వాళ్ళ చెవుల హల్లెలూయా అనండి. అప్పుడు మీరు ఏంది నా చెవులు అట్లా అర్థం అంటే అయ్యగారు చెప్పమన్నాడు అందుకే అన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అంటే మహా పవర్ఫుల్ గల శక్తి గల మాట అది. ఆ మాట హల్లెలూయా అనే మాట అంటే దయ్యపు శక్తులు వణికిపోతాయట. హల్లెలూయా అనే మాట అది పరలోక భాష, భూలోకానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి అన్యజనులు కూడా ఏమంటారు మనల్ని? హల్లెలూయాలు వచ్చిర్రు, హల్లెలూయాలు వచ్చిర్రు. ఎందుకు వాళ్ళకు తెలవకుండా కూడా దేవుని స్తుతిస్తారు. వాళ్ళకు తెలవకుండా కూడా హల్లెలూయా అనే మాట వాళ్ళ నోట వస్తూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి హల్లెలూయాలో పవర్ ఉంది. కాబట్టి హల్లెలూయా చెప్పకుండా వాక్యం చెప్పడం నాకు రాదు. హల్లెలూయా, హల్లెలూయా. దారెంట పడ్డ విత్తనం, రాతి నేలన పడ్డ విత్తనం. రాతి నేలన పడ్డ విత్తనం ఏదో ఆశించి కొన్ని రోజులు దేవుని మందిరానికి వచ్చి సరిగా పునాది సరిగా వేరు లేనందున ఎండ బాగా కొట్టగానే ఎండిపోయి ఇక నేను రానక్క చర్చికి, నాకు వద్దా అక్క ఈ యేసుప్రభు నన్ను పిలవకక్క, ఇంకోసారి అక్క నన్ను పిలవకు. ఏమో ఆమె వచ్చి మనల్ని బాగు చేసినట్టు, ఆమె వచ్చి ఇక్కడ ఏదో బాగు చేసినట్టు నన్ను పిలువకు, నేను రాను, నాకు అవసరం లేదండి. ఆ ఏ విత్తనం అట అది? రాతి నేలన పడ్డ విత్తనం అట్లనే అంటది, నేను రాను, ఇక చాలు, నాకు నేను నమ్ముకొని ఇక నాకు వద్దు. రాతి నేలన పడ్డ విత్తనం అది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాతి నేలన పడిన విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే
అభ్యంతరపడును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంగళతండలో ఒకడు ఏమైపోయిందట, యేసు ప్రభు నమ్ముకొని మంచిగానే మందిరానికి వస్తారు, అదేమో చూడు అని ఆ దూడ పోయి బయలుపడ్డదట. చుట్టుపక్కల వాళ్ళు అన్నారట, మీరు యేసు ప్రభుని నమ్ముకుంటే నీ దూడ పోయి బాయిలు ఎట్లా పడ్డది? అరే, బాయిల పడడానికి నీ యేసు ప్రభుకి ఏం సంబంధం? నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్తావు కదా. మరి యేసు ప్రభు గొప్ప దేవుడు అయితే నీ దూడ పోయి బాయిలో ఎట్లా పడ్డదని అందరు అన్నారట. హల్లెలూయా. అప్పుడు వాడేమనాలి, నాకు బుద్ధి లేక నా దూడను కట్టేసుకోలేక అది పడ్డది అనాలి. అవునా కదా? వాళ్ళన్న మాటలు విని యేసు ప్రభు దగ్గరికి పోతా అంటే నా దూడ బాయిలో పడ్డదాట అని వాడు యేసయ్యనే వదిలేసాడు. యేసయ్యని వదిలేసాడు వాడు. దేవుని సన్నిధిని గురించి, దేవుని వాక్యమును గురించి శ్రమ అయినను హింస అయినను వచ్చినా, శోధన అయినను వచ్చినా నేను మీకు తోడుగా ఉంటా, రక్షిస్తా, కాపాడుతా, సహాయం చేస్తా అని దేవుడు చెప్తుంటే వాడు దూడ బాయిల పడ్డందుకే యేసయ్యను వదిలేసాడు. దూడ బాయిల పడ్డందుకే యేసయ్యను. ఎందుకు? వాక్యము వానిలో లేదు, వానికి వేరు లేదు. యేసు దేవేర్ సాసో దేవేర్ అని వానికి గ్రహింపు లేదు. కనుక అందరూ చెప్పిన మాటలు విని ఏమైందట, ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని వదిలేసుకున్నాడు. ఎండిపోయింది. ఎండ కొట్టేసరికి ఏమైపోయింది? ఎండిపోయింది. అప్పుడు సైతానికి బాగా సంతోషం అవుతుందట. అబ్బా, వెరీ గుడ్, ఇట్లనే అందరూ యేసయ్య మందిరం వదిలిపెట్టేసి నా మాటని బయటకు వస్తే ఎంత బాగుండో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పోతే 10 మంది నమ్ముకుంటారమ్మా. నువ్వు పోయినావు అనుకో, నీలాంటి వాళ్ళు 10 మంది నమ్ముకుంటారు యేసయ్యని. ఇదేం అబద్ధపు బోధ కాదుగా, ఇది మోసపు మాటలు చెప్పేది కాదుగా, కల్పించి కట్టుకథలు నేర్పియట్లేగా. ఇక్కడ జీవము గల దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును. హల్లెలూయా. ఐహిక విచారమును ధనమోహం. అమ్మ, అందరు నాకెళ్ళి చూడాలి. కొందరికి నిత్యం డబ్బు పిచ్చే. అన్నం వద్దు నాకు, అమ్మ ఏమొద్దు నాకు, అన్నం వద్దు, నాకు డబ్బులు కావాలి. డబ్బులు ఇస్తావా? డబ్బులు ఇస్తావా? అన్నం ఒక ముద్ద పెడతాను, నాకు అన్నం వద్దు, డబ్బులే కావాలి. ధన వ్యామోహం ఉన్నదట. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ముండ్ల పొదలో పడ్డ విత్తనం ఎటువంటిదాట అంటే ఐహిక విచారం, అంటే లోక సంబంధమైన విచారం. ఏమి లోక సంబంధమైన విచారం అంటే యేసు ప్రభు దగ్గరికి పోతే నా బిడ్డ పెళ్ళి అవుతుందో కాదు, మా బంధువుల పెళ్ళిళ్ళకు నేను పోవచ్చో పోకూడదో, నన్ను చేర్చుకుంటారో చేర్చుకోరో, మా కుటుంబ పరిస్థితి ఎట్లుంటుందో, యేసు ప్రభుని నమ్ముకుంటే రేపు పొద్దున మేము ఎట్లుంటామో, యేసు ప్రభుని నమ్ముకుంటే మా పరిస్థితి ఎట్లుంటుందో, నిజంగా ఈ దేవుడు మమ్మల్ని బాగుపడేటట్టు చేస్తాడో చేయడో, ఎక్కడ లేని విచారం అంట వాళ్ళకి. మరియు ధన వ్యామోహం. హల్లెలూయా. చాలామందికి ధన వ్యామోహం ఉండి ఇవాళ మందిరంకి రమ్మంటే వాళ్ళు చేను కాడ తిరుగుతారు, లేకపోతే సర్ది కట్టుకొని ఎక్కడికో కూలికి పోయారు. కారణం ఏంటిది? వాళ్ళకు దేవుని సన్నిధి కంటే ఏ ముఖ్యం? డబ్బే ముఖ్యం. అట్లా పొయ్యి 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 ఏమవుతుందటమ్మా, అనగద్రొక్కబడి అసలే దేవుణ్ణే మర్చిపోతారట వాళ్ళు. వాళ్ళే ముండ్ల పొదన పడ్డ విత్తనాలు. ముండ్ల పొదలో పడ్డ విత్తనాలు.
ఐహిక విచారం, లోక సంబంధమైన ఆలోచనలు, కష్టాలు, చిక్కులు, బాధలు, శ్రమ, పాపంతో పోరాటం, అనారోగ్యం, సమస్యలు, ధన వ్యామోహం, ఇవన్నీ కూడుకునేసరికి అవన్నీ ఏం చేస్తున్నట ముండ్ల పొదవలే, ముండ్ల కంచెవలే వాళ్ళని కిందికి అనగ దొరుకుతుంటే, అమ్మ ఇక నేను రాలేను, సావనైనా చేస్తా కానీ నేను చర్చికి రాను. అమ్మ అంత బుద్ధిహీనత ఎక్కడ ఉంటుందా చెప్పండి? సావనైనా చేస్తా కానీ నేనైతే ఇక రాను చర్చికి. ఎందుకు? సరిగా పోరాటం చేయడం చేత కావట్లే, సరిగా ప్రార్థన రావట్లే, క్రమమైన జీవితం లేదు, మారు మనసు లేదు, నిత్యం లోకానుసారమైన మనసే. దానికి తోడు డబ్బు మీద పిచ్చి, ధన వ్యామోహం. కథం ఆ ముండ్ల పొద, ఆ ముండ్ల కంచె వాళ్ళని అనగదొక్కడం వలన వాళ్ళు దేవుని సన్నిధిలో అంటాడు, ఇదిగో ధన వ్యామోహము మోహం వలన ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫలుడగును. హల్లెలూయా. ఫలించరట, వాళ్ళు ఫలించలేరట, వాళ్ళు అభివృద్ధి చెందలేరట. ఇందుకే మీకు అందరికీ నేను ఊకే చెప్పేది, ఎవ్వరిని కూడా పోల్చుకోవద్దు, ఎవ్వరిని కూడా పోల్చుకోవద్దు. ఎవరైనా పాస్టర్ గారు వాక్యం చెప్తే ఆ వాక్యం దేవుని గ్రంథంలో ఉందా లేదా అనేది చూసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక ఇంటికి గృహప్రవేశానికి రిబ్బన్ కట్ చేయడానికి పోయిన తర్వాత అక్కడికి ఇంకో సంఘం నుంచి ఒక సహోదరి వచ్చింది. నేను ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసినాక ఆమె అంటుంది, తెల్ల నువ్వులు ఇంట్లో చల్లుతుందట. నేనన్నా దేనికన్నా? వాళ్ళ అయ్యగారు చెప్పిండట. మరి బైబిల్ ఉందా తెల్ల నువ్వులు గృహప్రవేశం చేసినప్పుడు చల్లాలని? ఒక్కొక్కసారి కొందరు అంటారు కదా, అయ్యా గృహప్రవేశం అయింది కదా, నూనె ప్రార్థన చేసి మూలకు చల్లుదాం అంటే, నాకు చల్లాల్సిన అవసరం లేదు, కానీ ఇక వాళ్ళు అడిగినందుకు వాళ్ళ విశ్వాసం కొద్ది చల్లుతాం అంతే. యేసు ప్రభు దాసుడు ఆ ఇంట్లో అడుగుపెట్టిండంటే యేసయ్య వచ్చినట్టే. అమ్మ అర్థమవుతుందో చెప్పేది? దేవుని సేవకుడు నీ ఇంట్లో అడుగుపెట్టిండంటే ఎవరు పెట్టినట్టు అడుగు? యేసు ప్రభు నీ ఇంటికి వచ్చిండు, దైవజనుడు నీ ఇంటికి వచ్చిండంటే ఆయనతో ఎవరు వస్తారు? యేసయ్య వచ్చిండు. నీ గృహ ప్రవేశం చేసింది ఎవరు? యేసు ప్రభువే. ఆయన దాసులలో ఉండి ఆయన కార్యం చేస్తాడు అంతే. ఈ నీళ్ళు చల్లుడు లేకపోతే నువ్వులు చల్లుడు. నేను అన్న ఎందుకమ్మా ఆ పని? ఎవరు చెప్పారంటే వాళ్ళ అయ్యగారు చెప్పినాడ, తెల్ల నువ్వులు చల్లుతుంది వచ్చి. నేను అన్న అవన్నీ పిచ్చి పనులు, ఆమె తెలవక చేస్తుంది, మీరేం నమ్మకండి అని చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో దేవుని వాక్యం తెలిసి తెలవక వాళ్ళ సొంత ఆలోచనలు నడుచుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే జరుగుతుంది. హల్లెలూయా. ఈ వాక్యం ఏం చెప్తుందో అదే పాటించాలి. వాక్యానికి విరుద్ధంగా పాటిస్తే నీ రక్షణ ఒకవేళ పోవచ్చు, జాగ్రత్త. హల్లెలూయా. అందుకే చెప్పుడు మాటలు వినొద్దు, చెప్పుడు బోధలు వినొద్దు, తప్పుడు మాటలు వినొద్దు, అబద్ధపు బోధలు వినకూడదు. ఈ మధ్యలో రకరకాల బోధలు యూట్యూబ్లో, మరి సెల్ ఫోన్లో, చాలా సోషల్ మీడియాలో రకరకాల బోధలు వస్తున్నాయి. దేవుని వాక్యం ఇక్కడ ఉన్నట్టుగా బోధిస్తాం కాబట్టి ఈ వాక్యాన్ని విని నువ్వు జాగ్రత్తగా పాటిస్తే చాలు, అంతకంటే ఎక్కువ అవసరమే లేదు. హల్లెలూయా. ఎన్ని విత్తనాలు నేర్చుకున్నాం? ఎన్ని విత్తనాలు? దారెంట పడ్డ విత్తనం, రాతి నేలను పడ్డ విత్తనం, ఇంకోటి ముండ్ల పొదలు పడ్డ విత్తనం. చివరిగా ప్రభు అంటాడు, మంచి నేలన పడ్డదట ఒక విత్తనం. హల్లెలూయా. మంచి నేలను విత్తబడిన వాడు, వాక్యం విని గ్రహించువాడు, అటివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించున నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని గ్రహించి పరిపూర్ణమైన రక్షణ అనుభవం పొందినవాడు నువ్వు ఎంత దేవుణ్ణి వదిలిపెట్టవన్నా వాడు వదిలిపెట్టాడు. అబ్బా, ఇంత మంచి దేవుణ్ణి వదిలిపెడతానా నేను? ఇంత చక్కని తండ్రి యేసయ్య,
ఎంతటి గొప్ప దేవుడు యేసయ్య, ఎంత మంచి తండ్రి యేసయ్య, ఎంత గొప్ప దేవుని నేను వదులుకుంటున్నా. వాళ్ళే మంచి నేలన పడ్డ విత్తనాలు. హల్లెలూయా. కుడి చేయెత్తండి అందరూ. యేసయ్య, నేను మంచి నేలన పడ్డ విత్తనం అయినందుకు నీకు వందనాలు. నువ్వు ఎక్కడ పడ్డావట? దారెంట పడలే అమ్మా. నువ్వు ఎక్కడ పడలే? దారెంట పడలే, రాతి నేలను పడలే, ముండ్ల పొదల్లో పడలే. అందుకే నువ్వు ఈ సంఘంలో నిలకడగున్నావు. హల్లెలూయా. నువ్వు రాతి నేలన పడ్డ విత్తనం కాదు, ముండ్ల కంచెల పడ్డ విత్తనం కాదు, దారెంట పడ్డ విత్తనం కాదు. నువ్వెవరు బట? మంచి నేలన పడ్డ విత్తనం. హల్లెలూయా. మంచి నేలన పడ్డ విత్తనం ఎట్లా ఫలిస్తారట? 100 అంతలు, 60 అంతలు, 30 అంతలుగా ఫలిస్తారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు, అవసరమైతే 1000 అంతలు. హల్లెలూయా. అట్లా ఫలించుకుంటా పోతూనే ఉంటారట వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన ఫోన్ చేసి మన పెద్ద బాబుతో అంటాడట, అమెరికాలో మావోనికి ఏ ఉద్యోగం దొరకట్లేదయ్యా అంటే, మరి ఎట్లా అంకుల్ నువ్వు చేసేది ఏదో ఆయనకు కూడా నేర్పి అన్నాడట. నేను సేవ చేస్తాను అంకుల్ అన్నాడట. అదే నేర్పి రాదన్నాడట. అదే నేర్పి. మావాడు అమెరికాలో ఉండాలంటే నువ్వు సేవ చేస్తానంటున్నావు కదా, నీ దాంట్లో చేర్చుకో. అప్పుడు చాలా జాగ్రత్తగా పంపి వివరంగా చెప్పిండట, అంకుల్ నేను చదువుకుందానికి వచ్చిన కానీ దేవుడు నన్ను సేవకు పిలిస్తే ఆ దేవుని పని నేను చేస్తున్నా. ఈ దేవుని పని ఎవరు చేయగలుగుతారంటే చదువుకున్నోళ్ళు, జ్ఞానం గల్లోళ్ళు, లోక జ్ఞానం ఉన్నోళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళకి రాదు ఇది. దేవుడు పిలిస్తే అది నేను చేస్తున్నా అంటే, మావాడు కూడా చర్చికి పోతాడు అంటాడు ఆయన. మావాడిని కూడా చిన్నప్పటి నుంచి వేసే తెలుసు, నీతో చేర్చుకోరాదు అంటే. ఆయనకి ఏమర్థమైతే చెప్పండి, చెప్తే అప్పుడు చెప్పిండట బాంబి, లేదు అంకుల్, ఇది అట్లా అయ్యేది కాదు, దీనికి ఎంతో సమర్పణ అవసరం. దేవుడు పిలిస్తేనే ఇది నేను చేయగలుగుతున్నా. నేను దేవుడు పిలిస్తేనే ఈ పని చేయగలుగుతున్నా. మీ ఓనికి ఏదో ఉద్యోగం రావడానికో లేకపోతే అమెరికా నుంచి ఎల్లగొడతారేమో భయానికో నా దాంట్లో చేర్చుకుంటే మీ ఓడికి ఏమొస్తుంది దేవుని గురించి? నువ్వు దగ్గరుండి నేర్పిరాదంట. సేవ దగ్గరుండి నేర్పించేదా? పిలుపులేని దేవుని పైన ఎట చేస్తారు? అటువంటి లోక సంబంధమైన ఆలోచన కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డల్ని చూసి ఏమంటారంటే, వాళ్ళకు పైనుంచి వస్తాయి. పైనుంచి అంటే అక్కడి నుంచి వస్తాయి. హల్లెలూయా. పైనుంచి అంటే అమెరికా నుంచి కాదు, ఎక్కడి నుంచి వస్తాయి? నన్ను పైనుంచి నన్ను అడుగుతారు చాలామంది, మీకు పైనుంచి ఏమైనా వస్తాయా సార్ అని. పైనుంచి అంటే అడుగుతా అంటే అమెరికా నుంచి, అక్కడి నుంచి నాకు అక్కడి నుంచి వస్తాయి అంట. ఎక్కడి నుంచి? పరలోకపు తండ్రి నాకు ఇస్తాడు. పనివాడు జీతమునకు పాత్రుడు గనక వాక్యంలో ఉంది గనక పరలోకపు తండ్రి నాకు జీతం ఇస్తాడు. అరే అట్లెట్లిట్ట ఇస్తాడు సార్, మాకు కూడా చెప్పరాదు, నేను కూడా వస్తా సార్, నన్ను కూడా చేర్చుకో. అట్లా చాలామంది అన్నారు నన్ను. నేను కూడా చేస్తా, మంచిగా ఉంటుంది అటగా. మీ యేసుప్రభు దాంట్లో బాగా డబ్బులు వస్తాయటగా, పైనుంచి బాగా వస్తాయటగా, ఫండ్స్ వస్తాయటగా. మీకు ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్కో ఏదైనా ఆఫీస్కి పోతే వాళ్ళు అంటారు, మీకేం తక్కువ అండి, ఈ ఊరిలో ఇంతవరకు ఒక ఇల్లు రాలే, ఏది రాలే మాకు. ఎందుకంటే వాళ్ళకేం తక్కువ, వాళ్ళకే నిజంగానే అట్నే దీవించండి. హల్లెలూయా. మరి మాకేం తక్కువ అమ్మా? నాకేం తక్కువ? పరలోకపు తండ్రి అక్కడి నుంచి దీవిస్తే అక్కడి నుంచి వస్తుందట ఆశీర్వాదం. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. అది నరుల కష్టం వల్ల అధికం కాదట,
దేవుని ఆశీర్వాదం వల్ల అధికమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మనసారా నమ్మిన వారిని లోకస్తులు ఎన్నో అనుకుంటారు, కానీ ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు నిలకడగా ఉంటేనే నువ్వు మంచి నేలన పడ్డ విత్తనం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దేవుని కృపను పొందుకొని ప్రభు రాకడ వరకు, మరణం వరకు మంచి నేలన పడ్డ విత్తనముల వలె శాశ్వతంగా ఆయన కృపలో మనం ఉందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మంచి నేలన పడ్డ విత్తనం వలె నేనున్నందుకు వందనాలని చెప్పు యేసయ్యకు. ప్రభువా, నేను దారి వెంటబడ్డ విత్తనం వలె అసలే ఉండను. ప్రభువా, రాతి నేలన పడ్డ విత్తనం వలె నేను ఉండను. ముండ్ల కంచెలో పడ్డ విత్తనం వలె నేను ఉండను. ప్రభువా, మరణం వరకు నీలో, నీ సంఘంలో నేను నిలకడగా ఉంటా. ఎవరున్నా లేకపోయినా నేనుంటా ప్రభువా. హల్లెలూయా. ఎవరున్నా లేకపోయినా నేనుంటా. నీ కొరకు నేను సాక్షిగా నిలబడితే ప్రభువా, నేనెన్నడూ వెనుదిరిగి చూడను ప్రభువా. నీ కొరకే నమ్మకమైన పాత్రగా ఉండే భాగ్యం నాకు దయచేయి తండ్రి. నేను మంచి నేలనబడ్డ విత్తనం వలె ఫలించి 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు, 1000 అంతలు, 1,00,000 అంతలుగా ఫలిస్తా. నన్ను అట్లా ఆశీర్వదించు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం దారింటబడ్డ విత్తనం వలె ఉండడానికి పిలువబడలేదు. రాతి నేలన పడ్డ విత్తనం వలె ఉండడానికి పిలువబడలేదు. ముండ్ల కంచెలో పడి నశించిపోవడానికి పిలువబడలేదు. ప్రభు నీకు ఇచ్చిన రక్షణ మరణం వరకు, అంతవరకు నువ్వు ఆయన సాక్షిగా ఉంటావని, ఆయన పాత్రగా నువ్వు నిలబడతావని ఆయన నిన్ను పిలిచాడు. ఆయన పిలుపును నిలకడగా కాపాడుకో. ఆయన ఇచ్చిన రక్షణను స్థిరంగా కాపాడుకో. ఈ లోకరీతిగా శ్రమ వస్తుంది, ఈ లోకరీతిగా నింద వస్తుంది, ఈ లోకరీతిగా కొన్నిసార్లు అనారోగ్యం వస్తుంది, కష్టం వస్తుంది, ఇబ్బంది కలుగుతుంది. ఏమైనా సరే నేనున్నా అంటాడు యేసయ్య. నీకు తోడుగా ఉన్నాను, భయపడకుము, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ప్రభు చెబుతున్నాడు. నువ్వు రాతి నేలన పడ్డ విత్తనం కానే కాదు, దారెంట పడ్డ విత్తనం కాదు, ముండ్ల పొదలో పడ్డ విత్తనం కాదు. నువ్వు మంచి నేలను పడ్డ విత్తనం కనుక లోక సంబంధంగా ఎవరు ఏమనుకున్నా ప్రభువు మీద ఆధారపడి నమ్మకంగా ఉండడం నేర్చుకో. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ పరిశుద్ధ దినమున విత్తువానిని గురించిన ఉపమానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యం ఎంతో శ్రేష్టమైనది. ఆ వాక్యం వినుటతోడనే మా జీవితాలకు మేలు జరుగుతుంది ప్రభువా. అయ్యా, నువ్వు చెప్పిన మాటలో విత్తువాడు విత్తుటకు బయలుదేరినప్పుడు కొన్ని విత్తనాలు దారింట పడ్డాయి, మరికొన్ని రాతి నేల పడ్డాయి, మరికొన్ని ముండ్ల పొదలో పడ్డాయి, మరికొన్ని మంచి నేలను బట్టి అవి ఫలించాయి. మంచి నేలన పడ్డ విత్తనం వలె మా జీవితం ఉండే భాగ్యం దయచేయండి. మరణం వరకు నమ్మకమైన సాక్షులుగా నీ పాత్రలుగా మేము ఉండే భాగ్యం దయచేయండి. ఎవరున్నా లేకపోయినా, ఎవరు నమ్ముకున్నా, ఎవరు నమ్ముకోకపోయినా, ఎవరి హృదయంలో వాక్యం నిలిచి ఉన్నా ఉండకపోయినా, ఎవరు నిలిచి ఉన్నా, ఎవరు ఎండిపోయినా, ఎవరు అణిచివేయబడినా, నేను మాత్రం అణిచివేయబడను. నేను మంచి నేలను పడ్డ విత్తనమును కనుక నేను ఫలిస్తాననే స్థిరత్వం ప్రతి ఒక్కరిలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నేడు మీ పరిశుద్ధ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. ప్రభు, ఆన్లైన్లో అయా నా తండ్రి నీ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలకు కూడా ఇట్టి మేలు జరుగునుగాక. వారు కూడా మంచి నేలన పడ్డ విత్తనం వలె ఉందురుగాక. అట్టి కృప చూపించమని కూడి ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యం దుష్టుడు అపవాది ముట్టుకోకుండా, ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయములో ఫలింపజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున
వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.